నాగి ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. బ్రెయిన్‌లోకొచ్చేసి ఆ స్ట్రక్చర్, ఆ వాయిస్, బ్యాక్ చూపిస్తాడు. ఆడేసుకున్నాడురా బాబు ఇది. అరే! అలానే సినిమా మొత్తం ఉంటే బావుండనిపించింది. ఆ అశ్వత్థామ మాత్రం కొంచెం అశ్వత్థామ ఒక్కడిదే మొఖం తేడా కొట్టింది. యంగ్ అశ్వత్థామ ఉన్నాడు కదా! అంటే అమితాబ్ బచ్చన్ డీఐజీని చేశారుగా. అది కొంచెం తేడా కొట్టింది బాబు గ్రాఫిక్స్. డైలాగ్ చెప్పేటప్పుడు ఈ పెదవులు, లిప్ మూవ్‌మెంటు డీఏజింగ్ ఇప్పుడే కదా మనం వాడటం స్టార్ట్ చేసి వెళ్ళే కొద్దీ అవును. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఆచార్యలో వాడారు కదరా వంగమ్మ. ఫిల్టర్ అంటారు దాన్ని. దీంట్లో చేసింది డీఏజింగ్. ఈ 'నాగి' ఏమో 'ప్రభాస్' ఎంట్రీస్‌లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదే బెస్ట్ ఎంట్రీ అది ఇది అని చెప్పాడు కదా లైవ్‌లో. ఆడు చెప్పలా. నేనెప్పుడు చెప్పాను డైలాగ్. చాలా మంది అంటుండ్రు శాపమైతే ఉంది అశ్వత్థామ మీద గాని వీళ్ళకెక్కడ లేదని అంటుండ్రు బావ. అంటే నేను కలికి అవతారం వచ్చినప్పుడు నువ్వు నాకు సాయం చేయి. అది లేదంట ఎక్కడ. ఉంది. అంటే హెల్ప్ చేస్తాడని ఉంది కానీ కృష్ణుడు చెప్పినట్టు మేము తెలియదు. అది కృష్ణుడు చెప్పినట్టు లేదంట. అశ్వత్థామ ఇంట్రో వీడియో ట్రైలర్ 1 ట్రైలర్ 2 చూసినాక మనకు ఒక కథ ఫ్లోలో అనుకున్నాం. నేను సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా నా కథ అంతే తెలుసు. దాని గురించి ఇంకేం తెలియదు. ఇంకొకటి అశ్వత్థాముడు ఇంట్రో వీడియో చెప్తాడు కదా, अब मेरा समय आ गया है। मेरे अंतिम युद्ध का समय आ गया है। द्वापर युग से दशावतार की प्रतीक्षा कर रहा हूं। ఈ ఇంట్రోలో ఉన్న చాలా ఏం లేదు. సీన్స్ లేవు సినిమాలో. నేను సినిమా చూస్తానా ఈడు అడుగుతాడు ఈడి షో ఇంకా అవ్వలేదా ఏమైందని ఎందుకులే మళ్ళీ నాకు నచ్చలేదని ఈడొక్కడే నాకు ఫోన్ చేసి నాలాంటి ఒపీనియన్ చెప్పాడు. తర్వాత నువ్వు వీడు సైలెంట్ గా ఉన్నాడంటే ఏదో స్ట్రీమ్ లో చెప్తాడేమో అని చెప్పి సైలెంట్ గా ఉన్నాను నేను. ఇంకేం అనలేదు ఎవరిని. బావ నేను చెప్తా చూడు ఫస్ట్ సీన్ అయిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ వచ్చాడా అసలు మృణాల్ ఠాకూర్ ఎందుకు ఉంది బావ? అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని వాళ్ళు అట్లా తీసుకెళ్లిపోతున్నారని చూపి establish చేయడానికి ఒక వెల్ నోన్ ఫేస్ కావాలి వాళ్ళు. చూపించవచ్చు బావ. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ని తీసుకొచ్చి నువ్వు ఎస్టాబ్లిష్ చేయడానికో లేకపోతే ఒక సెటప్ లో ఉంచడానికో చూపించినావు. కానీ నువ్వు అక్కడ కాస్టింగ్ పెద్దది పెట్టడం ఎలాగనిపించిందంటే నా ఎక్స్పెక్టేషన్ వేరేలా ఉండేది. అది సడన్ గా ఇదేంట్రా సప పొటక చచ్చిపోయింది అన్నట్టు అనిపించింది. నీకు అలా అనిపించలేదా? నేను ముందే అనుకున్నా అసలు చనిపోతుందని. కానీ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడికి ఎలా వచ్చింది అది తెలియదు. అదేం చూపించడు. రాజు వినిపిస్తుందా నీకు? క్లియరా మేము? క్లియరే. తిరుగాడు ఒక్కటిదే క్లియర్ గా లేదు. నీది క్లియర్ గానే ఉంది. నన్ను దింగుతాడేంట్రా మేకింగ్ చాలా బాగుండిద్దిరా. ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ సీన్ ఒకటి, కాశీని చూపించే విధానం, కాంప్లెక్స్ ఒకటి. కానీ ఎక్కువ సీన్స్ కొన్ని లాగీగా అనిపించినాయి. నాకు అనిపించినాయి. ల్యాగ్ అనేది అందరికి అనిపించింది. మొహమాట పడకు చెప్పడానికి ల్యాగ్ వచ్చిందా అని చెప్పి. కాంప్లెక్స్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. బోర్డ్ ఐ వ్యూ లైక్ కాంప్లెక్స్ ని గ్రాండ్ గానే ప్లాన్ చేశారు. ప్లాన్ చేశాకంటే దాన్ని చూపియాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ మొత్తం పైకి వెళ్ళిపోతాడు. అక్కడ బీచ్ ఉంటది. సుప్రీం యాస్ కింద వెళ్ళడానికి ఒక మిషన్ ఇట్లా లిఫ్ట్ చేస్తుంది చేతితోటి. అది కూడా మొత్తం పైకి తీసుకెళ్తుంది. అది ఎక్కడ వరకు? అది బీచ్ కింద ఉంటదా, బీచ్ పైన ఉంటదా? అది చూపియాడు. సుప్రీం కింద అన్నింటికంటే పైన ఉంటది. వీడు మధ్యలో ఆగుతాడు కిందకి వచ్చేటప్పుడు. అదే టాప్ అనుకున్నా. మధ్యలో అది కూడా నాకు కొంచెం అర్థం కాలే. గాల్లో బీచ్ అవన్నీ అలా పైకి వెళ్ళారా? సరే ఇక్కడున్న వనరులన్నీ పట్టుకెళ్ళి పైన పెట్టినావు. అది ఎలాగా అన్నట్టు అనిపించింది అంతే నాకు లైక్ ఇదొకటి చెప్పు. ఇప్పుడు వీళ్ళకి ఫుడ్ ఏం లేదురా. అంత గుడ్ ఫుడ్ లేదు కాంప్లెక్స్ బయట ఉన్న వాళ్ళకి. అందరిలో కల్లా మస్కులర్ గా ఉండేది ప్రభాస్ ఒక్కడే. ఒక్క ఎగ్ కోసం ఒక సీన్ ఉంటది. ఒక 5 మినిట్స్ సీన్ ఉంటది ఎగ్ కోసం. ఒక ఎగ్ కోసం. అంటే వాడికి కాంప్లెక్స్ నుంచి ఒక ఎగ్ రావడం, లైక్ ఆ ఎగ్ కొనుక్కోవడం, అని యూనిట్స్ పెట్టడం, ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ హిమ్. నార్మల్ గా నీకు మజిల్ బిల్డ్ అవ్వాలంటే ఫుల్ ప్రోటీన్ కావాలి. నీకు ఒక గ్రేట్ సోర్స్. విను అసలు ఆ సీన్ పెట్టకపోయినా బాగుండేది అంటున్నా నేను. ఎగ్ సీన్ వాడికి మనకు ఎగ్ సీన్ ఎందుకు పెట్టారా అంటే కాదు ఎగ్ సీన్ ఎందుకు పెట్టిండంటే వాడికి కాంప్లెక్స్ అంటే అంత ఆబ్సెషన్. కాంప్లెక్స్ నుంచి వచ్చిందని ఆర్జీవి చెప్తే అవునా ఇచ్చేయి అంటాడు. 5000 యూనిట్స్ అంటే సరే తీసుకో ఇచ్చే అంటాడు. నాకు అది అర్థమైందిరా. వై ఓన్లీ ఎగ్? నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాక అంటున్నా. ఇప్పుడు ఆడు నార్మల్ హ్యూమన్ కాదు కదా. ఆడు కర్ణుడు అవతారం కదా. నువ్వు అలా ఆలోచించవచ్చు కదా. ప్రభాస్ దుల్కర్ సల్మాన్ కి ఒక పైలట్ కి దొరికానంటాడు. నేను అస్సలు ఏడవలేదంట. ఏదో నాకు యుద్ధాలు అలవాటు ఉన్నట్టు అంటాడు. అక్కడ చిన్న స్నిప్పెట్ ఇస్తాడు. నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీ ఇద్దరికి ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిందా లేదా చెప్పండి నాకు. ఫస్ట్ టైం లేదు, సెకండ్ టైం కూడా లేదు. రాజేంద్ర ప్రసాద్ తప్ప మిగతా అంతా ఎంగేజ్ అయ్యి ఉన్నాను. బోర్ ఏం కొట్టలేదు ఎక్సెప్ట్ దిశా పటాని సీన్స్ తప్ప. అండ్ కొన్ని స్కిప్ చేస్తాడు. కొన్ని లైక్ దీపికా పడుకునే ప్రెగ్నెంట్ ఎలా అయింది అలాంటి కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాడు. నేను అదే అంటాను. మేబీ నాకు నిద్ర లేకపోవడం వల్ల లైక్ నాకు ఆవలింపులు వస్తున్నాయి సినిమా చూస్తున్నప్పుడు. అరే ఎందుకురా 7:30కి వెళ్ళి నాకు కూడా అలాగే అనిపించింది. అంటే ల్యాగ్ అంటే సారీ బోర్ ఏం కొట్టలేదు కానీ మెల్లగా వెళ్తుంది ఏంద్రా అనిపించింది. మా వాళ్ళు కూడా అలాగే చెప్పాను. ఇంటర్వెల్ లో ప్రభాస్ ఆ చక్రం మీద పడుతుందా ఒక చేతితో ఆపేశాడు ఇట్లా. దెన్ ఏదో దాని వెనకున్నది ఎవరు అంటారు? వెనుకున్నది ఎవరు? కాలభైరుడు అనుకుంటా. ఏమో ఆ విగ్రహం మన కాలభైరుడు విగ్రహం ఎక్కువ చూడలేదు. కుక్క మీద ఉంటాడు అంతే. నాకు విజయ్ దేవరకొండ నచ్చింది బావ. ఎందుకురా ఆడిని అలా చేస్తారు? బానే ఉంది కదరా. లాంగ్వేజ్ కూడా బానే ఉంది.
ఎక్కడ తెలంగాణ వాడాడు? స్లాంగ్ అంటున్నావు, వాడు చెప్పిందే 2 డైలాగులు. అశ్వత్థామ అంటాడు, అంతే. నేను వేసిన బాణానికి 10 అడుగులు వెనక్కి వెళ్ళాడు, నేను కొట్టిన దెబ్బకి 10 అడుగులు వెనక్కి వెళ్ళిండు అన్నాడు. నేను వేసిన బాణానికి 10 అడుగులు వెనక్కి వెళ్ళాడు, వీడు నాకు సమానుడా అదే కదరా అంటాడు. అక్కడ నీకు ఎక్కడ నీకు వచ్చింది తెలంగాణ స్లాంగ్? మళ్ళా ఇంకొంతమంది ప్రభాస్ ముందు పెట్టాల్సిన హీరోనోరా వాడి హీరోనోరా వాడు అంటున్నారు. నీకు అర్థమైందా? అంటే ప్రభాస్ అర్థమైంది నీ ఉద్దేశం. అట్లా చూస్తారా సినిమాని? అది ఇదే మాట కృష్ణుడికి ఎవడని అన్నాడా? ప్రభాస్ ముందు కృష్ణుడు ఎవడో కూడా తెలియదు, జూనియర్ ఆర్టిస్ట్ అంటూ పెట్టాడు అని ఎవడని అన్నాడా? అనలేదు కదా. మరి ఈయన ఎందుకు అంటారు? ఆడు ఎవడో కూడా తెలియదు, మరి కృష్ణుడు రోల్ చేశాడు, ప్రభాస్ ముందు చేశాడు ఆడు, మరి ఆయన ఎవడని అన్నాడా? అమితాబ్ బచ్చన్ ముందు అమితాబ్ బచ్చన్ కొడితే పడతాడు మరి పోయి. అప్పుడు కృష్ణ చూసారు కదా. అవును, అరే వాడు ఎవడరా జూనియర్ ఆర్టిస్ట్ అమితాబ్ బచ్చన్ కొట్టేది ఇది అంటారా? అమితాబ్ బచ్చన్ కొట్టండి ఏంద్రా క్యామియోస్ గురించి చెప్పు. రాజమౌళిది బాగుంది, ఆర్జీవిది బాగుంది. రాజమౌళి కంటే ఆర్జీవిదే బాగుంది. రాజమౌళిది స్టార్టింగ్ ఏం బాగోపోయినా కూడా లాస్ట్ నేను ఇంకోసారి 10 years పట్టుకుంటాను అని చెప్పి అవుట్ ఆఫ్ ద మూవీ రావడం. కల్కిలో బాహుబలి రెఫరెన్స్ వచ్చింది, ఇది రాజసాబ్ కాదు కదా. కల్కిలో నాకు బాహుబలి రెఫరెన్స్ ఇవ్వకూడదు, కల్కిలో ఇట్లా కూడా అనకూడదు అనుదిప్పొచ్చు అంటే ఉండొచ్చులేరా నువ్వు మరి ఏదో చిలిపిగా పెట్టాడు. రాజమౌళి వచ్చే సీన్ ముందే ఆయన పైన ఉంది కదా కైరా అనే అమ్మాయి, కొంచెం స్మైల్ రాజు, ఆమె చనిపోతుంది. అవును, అంటే థియేటర్ లో అందరూ వస్తారు ఎందుకు? మనకు ఇష్టమైన ఫేస్ వెల్ నోన్ ఫేస్ వచ్చినప్పుడు వస్తారు. యాజ్ ఎ మూవీగా నీకు అది ఇవ్వదు కదా. నువ్వు ఎగ్జాంపుల్ ఓటీటీలో చూస్తున్నావు, ఒక 2-3 months తర్వాత మోస్ట్ ర్యాండమైజ్ ఫక్ వస్తుంటాయి అన్ని. ఇట్లా వస్తారు ఇట్లా వెళ్ళిపోతారు, ఇంపాక్ట్ ఏమి ఉండదు నీకు. కమల్ హాసన్ సీన్ బా, శ్రీరాములో క్లాప్స్ కొట్టారు బా, క్లాప్స్ అంటే ఏం చూసినావు అసలు? వాడి పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ సీన్ ఏంటి? అందుకు ఆడు సడన్ గా ఇలా పడిపోతాడు చూడు, ఏదో బలిపడిపోయినట్టు, సాంబార్ లో బలిపడినట్టు. వాడి ఫేస్ చూపించినప్పుడు ఒక ఇంపాక్ట్ ఉండిద్ది, వాడి బాడీ మొత్తం చూపించినప్పుడు ఇంకో ఇంపాక్ట్ ఉండిద్ది, చూపించినప్పుడు ఇంకోలా ఉంటది. మొత్తం ముడతలు పడిపోయి ముసలి ఒకడు బయటకు వచ్చి చాలా బాగా చూపించారండి రామాయణంలో ప్రభాస్ నిజంగా వెళ్ళిపోతాడు. నిజంగా అన్నాడా? నిజంగా అన్నాడు. నాకు తెలిసి వాడు ఇంకా ఆదిపురితోనే ఉండుంటాడు, దాని సీక్వెల్ అనుకుని వచ్చిండే కాదు. దిశా పటాని బీచ్కి వెళ్తుంది బావ, అక్కడ బికిని ఎందుకు వెళ్ళలేదు? దిశా పటాని కూడా కాంప్లెక్స్ తీసుకెళ్లి తన మీద కూడా టెస్టింగ్ చేయాలి. తను అమ్మాయి నెగిటివ్ టెస్ట్ అయిందేమో. నెగిటివ్ టెస్ట్ అయితే దీపికా పదుకోన్ లాగా బ్లాక్ డ్రెస్ వేసి వాళ్ళ సర్వెంట్ లా చేయాలి. స్టార్టింగ్ లో బస్ వస్తుందా రాజేంద్ర ప్రసాద్ తో, అక్కడ అందరిని టెస్ట్ చేస్తూ ఉంటాడు కదా. రెడ్ లైట్ వస్తుంది పక్కెళ్ళు, రెడ్ లైట్ పక్కెళ్ళు, గ్రీన్ లైట్ వస్తే అదే లోపలికి తీసుకెళ్తాడు. అర్థమైందా? బాగా మామూలు కాదు. మా రోహిత్ గాడు హర్ష గాడు ఇద్దరు ఇస్తున్న ఎలివేషన్లకి నేను సినిమా చూసి బయటకు వచ్చి నాకు ఒక్కడికే ఎక్కలేదా. నేను అదే అనుకున్నాను రా, నేను అందుకే ఏం కెలకలేదు గ్రూప్ లో. విజయ్ దేవరకొండ గురించి చెప్పాను నేను బయటకు వచ్చి, అరే ఎందుకు వీడిని దెంగుతాను కానీ సినిమా గురించి చెప్పలేదు. చూడండి మజా చేస్తున్నావా? 10 అడుగులు వెనక్కి నూకు దిగిన అలాగ అన్నాడు రాడు. నాదేమైంది బొచ్చైంది, నేను 2 అడుగులు వెనక్కి పోయినా అన్నాడు ఆడు. మంచిగా ఎవరా మాట్లాడినాడు. పంజాబీ సాంగ్ థియేటర్ లో ఎక్కింది పాట. ఖాళీని లైక్ ఇంకా కొద్దిగా క్రూయల్ గా చూపించాల్సింది, జనాలు ఎంత కష్టపడుతున్నారు. ఆ కలికి రావడం ఎంత అవసరం లైక్ నీకు చూపియాలి, గట్టిగా చూపియాలి. అసలు ఎందుకు అంత రావాలి? లైక్ ఆన్ ఫేస్ చూపియాడు, సటిల్ గా వాడు కదా కెప్టెన్ మానస్ ఓపెనింగ్ సీన్ లో ఆపిల్ కొరిగేసి ఇట్లా ప్రజల్లోకి ఇసిరేస్తే బ్రో ఓకే అరే నువ్వు ఆ వేరే వాడు ఉంటాడు చూడు కెప్టెన్ మానస్ పక్కన, నీ దగ్గర 10,000 units ఉన్నాయా అంటాడు చూడు. వాడి ఎంట్రీ ఎందుకు బ్రో అన్నిసార్లు? ఇంకో క్యారెక్టర్ డెవలప్ చేయొచ్చు కదా బ్రో. ఇంకో క్యారెక్టర్ లేదా? ఇంకో క్యారెక్టర్ రాయమంటే శంకర పూరి జగన్నాథ సుకుమార్ ఎవడు పట్టుకొస్తాడు. ఎందుకంటే అదే ఫేస్ లైక్ రిపిటేటివ్ గా చూస్తుంటే వీడి చావడా ఒకసారి అనిపించింది, ఆ కైరా చనిపోయింది కానీ వీడు ఎందుకు చనిపోలేదురా. క్యారెక్టర్ చాలా క్లోజ్అప్స్ ఉంటాయి, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటది, బాగా అనిపించింది. క్లోజింగ్ నోట్ చెప్పరా? క్లోజింగ్
క్లోజింగ్ ఎవరిని ఇమిటేట్ చేశాను రా? కమల్ హాసన్. కాదు కానీ అక్కడ పట్టుకొని చూడరా, అక్కడ కొంచెం బాధ అనిపిస్తుందిరా నాకు. ఆ టైర్ పట్టుకొని సోదరా ఆగు సోదరా, నాకు బుజ్జి మీద చాలా కోపం వస్తుంది. ఆడేదో ట్రాన్స్ లో ఉన్నాడు, ఆ కర్ణుడు వచ్చాడు రఫాడిస్తాడు, అదే టైంలో మళ్ళీ ఇది గుర్తు చేసింది కదరా చాచా అని తరకం సినిమా అయిపోతురా. ఏం జరిగిందిరా, అరే ఏమైందిరా అక్కడ? నాకు అనవసరానికి పార్ట్ 1 పార్ట్ 2 ఎవడ తెచ్చాడు రాంగ్ అమ్మ ఇవన్నీ. ఫస్ట్ క్లోజింగ్ నోట్, నో హేట్ ఏం లేదు. కొంచెం ఎలాబరేట్ గా మాట్లాడితే ఇట్లా అనిపిస్తుంది. దాని ఒక 10 నిమిషాలు కుదిస్తే అన్ని పాజిటివ్స్ ఉంటాయి. ఇదో ఒక 1 hour 6 కాబట్టి బొక్కలు కూడా బయటపడ్డాయి. కొడుతున్నాం. అండ్ నాకు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. కనీసం ఒక 5 ఏళ్ళన్నా వెయిట్, కొన్ని పాయింట్స్ అన్నా కొంచెం వ్యాలిడ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ ఒక 2898 లైక్స్ ఇవ్వండి. అరే 30 లైకులు వస్తే 30 మంది చాక్లెట్లు పంచుతారు నేను కిందకి వెళ్ళి. ఆ వచ్చేసరికి 2898 అవుతుందేమో. 2898 లైక్స్. సరే బాయ్. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. రథచక్ర ప్రళయ దోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను.